బ్యాక్ ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తున్న నాయకులపై కేసులు బనాయిస్తున్నారని మాజీ మంత్రి విడుదల రజని అన్నారు. జైలు నుంచి విడుదలైన జోగి రమేష్ ను రజనీతో పాటు అంబటి రాంబాబు కలిశారు. యోగక్షేమాలు తెలుసుకున్నారు. కేసులకు విమర్శలకు తాము భయపడే రకం కాదన్నారు అంబటి రాంబాబు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వానికి రాని వ్యతిరేకత కూటమి సర్కార్ మూటగట్టుకుందని విమర్శించారు. సంక్రాంతి కోసం పాట రాయించి మరీ సంబరాలు చేసుకున్నామని తెలిపారు. ఏదేదో పెద్ద పెద్ద మాటలు, గొప్ప గొప్ప మాటలు, ఇన్వెస్ట్మెంట్స్, ఇన్ని లక్షల కోట్లని ఊదరగొడుతున్నారు. కానీ కమెన్స్మెంట్కి వచ్చేసరికి కానీ రియాలిటీకి వచ్చేసరికి కానీ ఎటువంటివి కూడా గ్రౌండ్ లెవెల్లో ఏమీ కనిపించట్లేదు. గొప్పలు, మాటలు, ప్రచారాలు, ఆర్భాటాలు తప్పితే నిజంగా ప్రజలకు ఏ వర్గానికి పనిచేస్తున్నటువంటి పరిస్థితులు మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఎవరిని కూడా ఏ ప్రజలకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా న్యాయం చేస్తున్నటువంటి పరిస్థితులు లేవని ఇప్పటికే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాము, మీరు ఒక బీసీ నాయకుడిని, ఆ కుటుంబాన్ని రోడ్డుకి ఈడ్చుండొచ్చు, మీరు రాక్షసానందం పొందుండొచ్చు, ఎంతో మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని మీరు ఇబ్బంది పెడుతుండొచ్చు. రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుక్క కూడా లెక్క చేయదు. చివరిలో మొట్టమొదటి నుంచి ఆ పాటకు అర్థంతో కూడినటువంటి విషయాలు రాయించారు, దగ్గరుండి రాయించారు. భోగి సందర్భంగా వేశారు. తర్వాత సినిమాలు హిట్ లేదు తెలియదు కానీ అది మాత్రం అద్భుతంగా చూశారు. 5 నిమిషాల 3 సెకండ్లు అద్భుతంగా చూశారు. జనం మళ్ళీ రిపీటెడ్గా పెట్టుకుంటున్నారు. లక్షల కోట్ల మంది చూశారు. అంటే దీనిలో వాస్తవం లేదు. పొలిటీషియన్ డ్యాన్స్ వేస్తాడు అని నిరూపించారు. కేవలం పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్ వేయడు, డబ్బులు తీసుకున్నాడు. నేను డబ్బులు ఖర్చుకొని నేను డ్యాన్స్ వేయాలి పొలిటికల్. సో ఈ డ్యాన్స్ వేయడానికి కారణం పవన్ కళ్యాణ్ గారే. నన్ను గేలి చేశాడు కాబట్టి ఆ గేలి చేసిన దాన్ని వెంటబడి అది గేలి కాదు వాస్తవం నిరూపించా, శభాష్ అనిపించా. అది నా తత్వం అనేది కూడా ఈ సందర్భంలో. గేలికి భయపడను, రెడ్ బుక్కి భయపడను, ట్రోల్ చేసినా భయపడను, సినిమాలో నా క్యారెక్టర్ పెట్టి బూతులు తిట్టినా భయపడను. దేనికి భయపడని వ్యక్తి రాజశేఖర్ రెడ్డి శిష్యుడు, జగన్మోహన్ రెడ్డి సహచరుడు.